హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవాళ గుర్రంగూడలో ఉన్నటువంటి జక్కిడి సత్తిరెడ్డి కాలనీకి అయితే రావడం జరిగిందండి. రోడ్ నెంబర్ 4 127 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్లో బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. G+1 గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మంచి తక్కువ ప్రైస్ అయితే వీళ్ళు కోట్ చేస్తున్నారు. ప్రాపర్టీ మొత్తం మీకు చూపించాక నేను ప్రైస్ డీటెయిల్స్ అన్న అయితే మీకు చెప్తాను. ప్రాపర్టీ ఎలివేషన్ ఒక్కసారి చూడండి. లేటెస్ట్గా అయితే తీసుకున్నారండి. ఎలివేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మంచి పీస్ఫుల్ కాలనీలో ఉందండి. అంటే పొల్యూషన్కి దూరంగా ఉంది, వెంటిలేషన్ దగ్గరగా ఉంది. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. 127 స్క్వేర్ యార్డ్స్లో అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారు కదా, ఎలివేషన్ చాలా బాగుంది. దీని డైమెన్షన్స్ వచ్చేసి 27 × 42.6 అన్నమాట. దీని బిల్డప్ ఏరియా 2200 SFT అండి. చాలా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళడానికి మనకు 9 ఫీట్ గేట్ తీసుకున్నారు. ర్యాంప్ వచ్చేసి గ్రానైట్, అదేవిధంగా ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్, ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. ఫస్ట్ ఎంటర్గానే మనకు పార్కింగ్ అయితే ఉందండి. పార్కింగ్ చూసినాక చాలా స్పేషియస్ ఉంది. దీనికి బోర్ కూడా ఉందండి. లాస్ట్కి మనకు వాస్తు ప్రకారం బోర్ పక్కకే సంపు కూడా ఇచ్చినారు. పార్కింగ్లో ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా తీసుకున్నారు. మన కింద రెంట్ పర్పస్ కాబట్టి సింగిల్ బెడ్రూమ్ అయితే తీసుకున్నారండి. ఫస్ట్ అది చూద్దాం. మనకు ఎంటర్గానే ఒక చిన్న హాల్ తీసుకున్నారండి. హాల్లో మంచిగా ఏంటంటే టీవీ ప్రొవిజన్ చూస్తున్నారు. టీవీ పెట్టుకున్న ప్రొవిజన్, కింద మొత్తం గ్రానైట్ అయితే తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్, నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. ఇక పక్కకే మనకు వచ్చేసి ఒకటి కిచెన్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు, చిన్న కిచెన్ తీసుకున్నారు. అదేవిధంగా పక్కకి ఒక పూజ గది కూడా ఉంది. ఇది రెంట్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. నెక్స్ట్ మనము బెడ్రూమ్ చూద్దాం. ఇది బెడ్రూమ్ అన్నమాట. బెడ్రూమ్ అయితే మంచి స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ 4x4 UPVC విండో తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్ అండి. ఇక షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్ చాలా నీట్గా అయితే తీసుకోవడం జరిగింది. మనకు లో రూఫ్ కూడా ఉందండి. పైన మనకి ఏమైనా పెట్టుకోవడానికి లో రూఫ్ కూడా తీసుకున్నారు. ఇది రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఓనర్ పర్పస్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అనమాట. అది కూడా ఫస్ట్ చూద్దాము. మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ తీసుకున్నారు 3.5 ఫీట్వి. ఇక్కడ ఒకటి వాష్ ఏరియా కూడా తీసుకున్నారండి. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళ కోసం వాష్ ఏరియా కావాలి కాబట్టి తీసుకున్నారు. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి 3.5 ఫీట్ స్టెప్స్. ఇవి కూడా గ్రానైట్తో లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మనం బాల్కనీలోకి అయితే ఎంటర్ అయినామండి. బాల్కనీ అయితే చాలా స్పేషియస్గా ఉంది. కింద కూడా కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు రేలింగ్ చూస్తే మంచిగా స్టెఫన్ గ్లాసెస్, అది స్టీల్ రైలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక పైన ఫాల్ సీలింగ్కి వస్తే చాలా బ్యూటిఫుల్గా విత్ ఫ్లవర్స్తోని చాలా బాగా తీసుకున్నారు. మనకు సింహద్వారం అండి. సింహద్వారం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట. దీనికి ఏదైతే వుడ్ యూజ్ చేసినారో ఈ వుడ్ వచ్చేసి ఇండియన్ టేక్ అండి. చాలా మంచి క్వాలిటీ, మంచి లేటెస్ట్ డిజైన్తో తీసినారు. ఈవెన్ హ్యాండిల్స్ కూడా బ్రాస్తో అయితే తీసుకోవడం జరిగింది. చుట్టూ కూడా మనకు రాయల్ ప్లేతోని మంచి పెయింటింగ్స్ కూడా ఇచ్చారండి. చాలా బాగుంది. ఇక ప్రాపర్టీ చుట్టూ ఇట్లా ఒక 4 ఫీట్స్ గల్లీ అయితే తీసుకున్నారండి. ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం ఇన్ ఫ్యూచర్ లేకుండా. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళగానే మనకు హాల్ అవుతుందండి. హాల్ చాలా స్పేషియస్గా మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే ఇట్లా ప్రతి రూమ్లో ఇట్లా రాయల్ ప్లేతోని డిఫరెంట్ పెయింటింగ్స్ అయితే తీసుకున్నారు. ఇక ఫాల్ సీలింగ్ కూడా అదేవిధంగా డిఫరెంట్గా అయితే తీసుకున్నారండి. విండోస్ కూడా అన్ని 4x4 విండోస్, UPVC విండోస్ తీసుకున్నారు. చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ మనకు చూస్తే టీవీ యూనిట్, హాల్లోనే పెద్ద టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు. కింద షెల్ఫ్స్ కానీ అన్నీ బాగున్నాయి. వాస్తు ప్రకారం ఎక్కడెక్కడ డోర్స్ కావాలో అన్ని డోర్స్ అయితే తీసుకున్నారు. మన హాల్ నుంచి బ్యాక్ సైడ్ అయితే డైనింగ్ హాల్ ఉందండి. ఇది డైనింగ్ హాల్ అనమాట. డైనింగ్ హాల్లో కూడా మంచి గ్రానైట్ కింద తీసుకున్నారు. పైన నీట్ ఫాల్ సీలింగ్. ఇక పెయింటింగ్ చూస్తే ఇట్లా రాయల్ ప్లే పెయింటింగ్. ఇట్లా విండోస్ చూస్తే 4x4 UPVC విండోస్. అదేవిధంగా మనకు బ్యాక్ సైడ్ వెళ్తే ఇక్కడ ఒక వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, చుట్టూ కాలనీ ఒకసారి చూడండి. మనకు బాల్కనీ బ్యాక్ సైడ్ వచ్చాము మనము. చుట్టూ కాలనీలో అన్ని హౌజెసే ఉన్నాయండి. ఈ ప్రాపర్టీ కూడా రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. నెక్స్ట్ మనము డైనింగ్ హాల్లో ఒకటి పూజ గది కూడా ఇవ్వడం జరిగిందండి. మంచిగా కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజ గది కూడా ఇచ్చినారు. అదేవిధంగా ఇది కిచెన్ అన్నమాట. కిచెన్ కూడా ఎల్ షేప్ తీసుకున్నారు. మంచిగా ప్లాట్ఫామ్ వచ్చి గ్రానైట్ తీసుకున్నారు. మంచి పెద్ద UPVC విండో తీసుకున్నారు. ఇక షెల్ఫ్స్ విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగిందండి.
నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. దాంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మన హాల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ అవుతుందండి. చూస్తున్నారు కదా, స్పేషియస్గా 12x12 సైజ్లో మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. ఇక్కడ చూస్తే 4x4 యూపీవీసీ విండోస్, బీరువా ప్రొవిజన్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇది బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా చూస్తే మంచిగా నీట్గా బాత్రూమ్ తీసుకున్నారు. పై వరకు టైల్స్, మనకు గ్రీజర్ పాయింట్, అదేవిధంగా డోర్స్ వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా తీసుకున్నారు అనమాట. ఇక మనకు బెడ్రూమ్కి వచ్చే డోర్స్ చూస్తే ఇవి కూడా లేటెస్ట్గా అయితే తీసుకున్నారండి. చాలా బాగుంది. ఓనర్ దగ్గరుండి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశాడు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా 10x10 సైజ్ అయితే తీసుకున్నారండి. దీంట్లో చూస్తే 4x4 యూపీవీసీ విండో, అదేవిధంగా షెల్ఫ్స్ విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఇక పెయింటింగ్స్ చెప్పినాను కదండి, ఎవ్రీ రూమ్లో మంచి ఇట్లా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ పెయింటింగ్స్ తీసుకున్నారు. దీంట్లో లో రూఫ్ కూడా ఇచ్చినారండి. ఇది లో రూఫ్ అన్నమాట. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి రాగానే ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళిన తర్వాత మీకు మిగతా ప్రాపర్టీ ఎంత ప్రైస్ ఏంటనేది చెప్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు గుర్రంగూడలో ఉందండి. జక్కిడి సత్తిరెడ్డి కాలనీలో అవుతుంది. రోడ్ నెంబర్ 7 అంట. 127 స్క్వేర్ యార్డ్స్లో చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. చాలా తక్కువ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. ఇప్పుడు మనం పైకి రావడం అయితే జరిగిందండి. కింద మొత్తం ఫ్లోరింగ్ చేసినారు. ఇక పిల్లర్ సైజ్ చూస్తే ఇన్ ఫ్యూచర్లో మీరు ఇంకా 2 ఫ్లోర్స్ వేసుకునే ప్రాబ్లం లేదు. దీనికి ఆల్రెడీ G+1 పర్మిషన్ అయితే ఉందండి. ఇక వాటర్ ట్యాంక్ చూస్తున్నారు కదా, వాటర్ ట్యాంక్ కూడా వీళ్ళే కట్టించి పెట్టినారన్నమాట. ఇక మనకి ఏమంటే చిన్న కిట్టి పార్టీస్ అలాంటివి చేసుకున్నప్పుడు ప్రాబ్లం లేకుండా మంచిగా ఇలాంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి. ప్రాపర్టీ ఒకసారి చూడండి. ఇది వచ్చేసి రైస్ మిల్ అక్కడ కనిపిస్తుంది కదా, మనకు గుర్రంగూడలో రైస్ మిల్ అవుతుందండి. ఆ రైస్ మిల్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉందండి. జక్కిడి సత్తిరెడ్డి కాలనీ అని చెప్పేసి దీన్ని అంటారు. ఇక్కడ అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్సే ఉన్నాయండి. 127 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. మనకు డైమెన్షన్స్ 27x42.6 అనమాట. ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ 2200 SFT అయితే ఉందండి. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదండి. మరి ప్రాపర్టీ ప్రైస్ కూడా తెలుసుకోవాలి కదా. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,02,00,000 అయితే చెప్తున్నారండి. ఇది వచ్చేసి మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందండి. మీరు స్క్రీన్ మీద నెంబర్ డైరెక్ట్ ఓనర్దే ఇచ్చామండి. మీరు డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కావచ్చు. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, ఇది నెగోషియబుల్ అనమాట. దీని మీద 80% లోన్ కూడా వస్తుందని చెప్పేసి ఓనర్ చెప్పినాడు అనమాట. సో మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా అని ఓనర్ని డైరెక్ట్ ఫోన్ చేసి కన్సల్ట్ కావచ్చు. ఇక ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అని నేను ఏం చేస్తానంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. లొకేషన్ కానీ, డైమెన్షన్స్ కానీ, ఎన్ని యాడ్స్ ప్లస్ ఫేసింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ మళ్ళీ ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ప్రాపర్టీ లైవ్ లొకేషన్ కూడా ఇస్తాను. ఇక్కడికి వచ్చి ప్రాపర్టీని కూడా చూడండి. మీకు నచ్చినట్లయితే ఓనర్తో కూర్చొని నెగోషియబుల్ చేసుకోండి. నియర్ బై మనకు హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఇది నాగోల్ మెట్రోకు నియర్ బై ఉన్నదన్నమాట. సో ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.